హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సంక్రాంతి రోజున అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామండి. భోగి రోజు, సంక్రాంతి, కనుమ రోజు ఎలా చేసుకున్నాము చూడండి. ఇది ఆవు పేడ అండి, గొబ్బెమ్మలు తయారు చేసుకునేకి. ఈ పేడ కోసం చాలా కష్టాలే వచ్చినాయండి. అప్పుడు ఆవు పేడ ఎక్కడంటే అక్కడ దొరికేది, ఇప్పుడు దొరకదు. ఆన్లైన్లోనో గోశాలలో తప్ప ఇంకెక్కడ దొరకదు. అది మా తమ్ముడు గోశాల నుంచి తెచ్చినాడు. అవి నవధాన్యాలండి. అట్లా గొబ్బెమ్మలు చేసుకొని వాటి చుట్టూ ఒక గిన్నెలాగా చేసుకుని అందులో నవధాన్యాలు వేసుకొని వాటి చుట్టూ ఇట్లా పెట్టుకొని వాటికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. కలర్ఫుల్గా ముగ్గులన్నీ వేసుకొని ముందు రోజు నైట్ ఆ గొబ్బెమ్మలు దానిపైన పువ్వులు పెట్టి మంచిగా చేసుకున్నామండి. ఆ రోజే భోగి మంట వేసుకున్నాము. ఆ రోజు భోగి మంట కోసం మా అల్లుళ్ళు, మా అమ్మ, మా తమ్ముని కొడుకులు ఇద్దరు ఎంతో కష్టపడి అదంతా తయారు చేసినారండి. ఆ రోజు మా చెల్లి వాళ్ళ అబ్బాయి చిన్నోడికి పెద్దోడికి అలా సరదాగా భోగి పళ్ళులాగా పోసుకొని సంతోషించినాము. తర్వాత సంక్రాంతి రోజున సంక్రాంతి రోజున ఇట్లా కైట్లు అన్నీ ఎగరేసుకున్నారండి పిల్లలు. ముగ్గులు వేసుకొని ఇంటి ముందర కలర్ఫుల్తో వాటిని బాగా డెకరేట్ చేసుకున్నాము. ఇక్కడ మా చిన్న పాప, అదే మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి, వాడు చాలా అల్లరి. అస్సలు ఎక్కడే కానీ వాళ్ళ అమ్మని, అక్కడ కనిపించే మా చెల్లెలు మా మరదలండి. మా తమ్ముడు ఇక్కడ జోగా చేస్తున్నాడు. సంక్రాంతి తర్వాత కనుమ రోజు చికెన్ తెచ్చినారు నాన్న వాళ్ళు. నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అని అట్లా వీడియోకి అట్లా ఒక్కటి ఇస్తాను, అట్లా చెప్పు అని అట్లా చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఆ రోజు పలావ్ అవన్నీ చేసుకొని బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ పిల్లలందరికీ వడ్డిస్తున్నాడు మా ఆయన. పిల్లలందరినీ కూర్చోబెట్టి వరుసగా వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి అని చెప్తున్నాడు. అంతే, ఇలా చాలా ఆనందంగా గడిపాము. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.